కలికి 2898 ఏడి అసలు ఈ సినిమా పేరు బయటకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సినీ ఇండస్ట్రీతో పాటు ప్రభాస్ని అభిమానించే అభిమానులతో పాటు సినీ ప్రియులకు కూడా ఒక మంచి బడ్జెట్ అయితే క్రియేట్ చేసింది. అలాగే టాలీవుడ్లో మరోసారి ప్రపంచం ముందు తలెత్తుకునేలా చేసిన సినిమా కూడా కలికి అని చెప్పాలి. ఇక ఇప్పటికే మన ఇండస్ట్రీ నుంచి బాహుబలి, త్రిపుల్ ఆర్, హనుమాన్ లాంటి భారీ చిత్రాలు పన్నెండు స్థాయిలో ఘన విజయం సాధించి మన సినిమా ఖ్యాతిని పెంచగా ఇప్పుడు కలికి లాంటి విజువల్ వండర్ రావడంతో అందరూ మరోసారి మన తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ సినిమా తొలి వారంలో భారీ వసూలు అయితే రాబడుతుంది. కలికి కథ ఇంతటితో ముగియలేదని, దీనికి కొనసాగింపు ఉంటుందని మేకర్లు అయితే ఈ సినిమాలో ప్రకటించిన సంగతి తెలిసింది. కలికి ప్రపంచం కొనసాగుతుంది అని చివరిలో పేర్కొన్నాడు దర్శకుడు నాగాశ్విన్. అయితే ఈ కథ ఇంకా ఎన్ని భాగాలు ఉంటుంది, ఎప్పుడు ముగుస్తుంది అనే విషయాల్లో క్లారిటీ లేదు. కానీ కలికి నిర్మాత అయిన అశ్విన్ దత్ అయితే దీనిపై క్లారిటీ ఇచ్చాడు. కలికి కథ 2 భాగాలు మాత్రమే ఉంటుందని, సెకండ్ పార్ట్ తో ఈ కథ ముగిసిపోతుందని కూడా చెప్పాడు. ఆల్రెడీ సెకండ్ పార్ట్ కి సంబంధించి 60% చిత్రీకరణ కూడా పూర్తయిందని ఆయన వెల్లడించిన సంగతి తెలిసింది. ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో మాత్రం చెప్పలేను అన్నాడు. 2026లో కలికి 2 రిలీజ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇది ఎలా ఉండగా కలికి కథను 2వ భాగంతో ముగించినప్పటికీ ఇందులో విలన్ పాత్ర మీద స్టాండ్ అలోన్ మూవీ ఉండొచ్చని అశ్విని దత్ అయితే వెల్లడించారు. అలాగే ఈ సినిమాలో కమల్ హాసన్ చేసిన సుప్రీం యాస్కిన్ పాత్ర అమితాబ్ సత్తి రేకెత్తించిన సంగతి తెలిసిందే. కానీ ఆ పాత్రను ఈ సినిమాలో పెద్దగా చూపించలేదు. సెకండ్ పార్ట్ లో ప్రభాస్ కమల్ మధ్య భారీ పోరాటం ఉంటుందని, కమల్ ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కలిసి కనిపించే సన్నివేశాలు ఫీస్ట్ అని చెప్పిన దత్ అయితే సుప్రీం యాస్కిన్ అలాగే అతని కాంప్లెక్స్ కథ స్పెషల్ గా ఉంటుందని, దాని మీద వేరే సినిమాలు కూడా రావచ్చని చెప్పారు. కమల్ నటించిన విక్రమ్ చివర్లో కనిపించే రోలెక్స్ పాత్ర మీద కూడా ఒక మూవీ చేయాలని దర్శకుడు లోకేష్ కనగరాజ్ అయితే భావిస్తున్నారు.